సింగరాయకొండలోని బెల్లంకోటయ్య థ్రేసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పొగా కంపెనీలో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుమారుగా రాత్రి 1 గంట సమయంలో మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించాయి. ప్రమాదం చోటు చేసుకున్న బెల్లంకోటయ్య కంపెనీలో పెద్ద ఎత్తున పొగాకు నిల్వలు ఉన్నట్టు తెలుస్తుంది. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింగరాయకొండ సమీపంలోని బెల్లంకోటయ్య పొగాకు కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున నిల్వ ఉన్న పొగాకు దగ్ధమైనట్లు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ప్రాథమికంగా కంపెనీలో సుమారు 10 మిలియన్ కేజీల పొగాకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. నిపుణుల ద్వారా అగ్ని ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హజరతీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంట విపరీతంగా ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుంది మంట. వాళ్ళు ఏం చెబుతారు? లైబ్రరీ పెట్టడానికి ఇక్కడ ఇంకా ఎస్టిమేట్ వేయలేదు. రోజు మనకు ఎర్లీ అవర్స్లో సింగరాయకొండ లిమిట్స్లో ఈ టొబాకో బాలకోటయ్య గారి ప్రొమైసెస్లో ఉన్నటువంటి గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ టొబాకో స్టోరేజ్ పాయింట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. సో మార్నింగ్ అరౌండ్ 3 o'clock నుంచి ఆ కన్సర్న్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు, అట్లాగే మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఫైర్ కంట్రోల్లో ఉంది. ఆల్మోస్ట్ 5 ఫైర్ టెండర్స్ కంటిన్యూస్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వాళ్ళకు కూడా ఫైర్ హైడ్రెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏ రీజన్స్ వల్ల అయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా విజిట్ చేస్తాయి సీన్కి. చేసిన తర్వాత దాని ప్రకారం అకార్డింగ్లీ వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ దట్ హ్యాస్ టు బి టేకెన్ అది తీసుకోవడం జరుగుతుంది. అది అంచనా వేస్తున్నారు. అరౌండ్ ఒక 10 మిలియన్ కేజెస్ దాకా అట్లా ఉంటుందని. సో దాని గురించి చూస్తున్నారు. ఫర్దర్గా దాని వాళ్ళు వచ్చే కంప్లైంట్ బట్టి అసెస్మెంట్ అంతా కూడా తర్వాత చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందని అనుకుంటున్నారు? అది ఇంకా ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. లాస్ట్ నైట్ కొంత పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని అది టెక్నికల్ టీం వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఎఫ్ఎస్ఎల్ టీం వాళ్ళు వచ్చి అసెస్ చేయడం జరుగుతుంది. తర్వాత దాని గురించి సింగరాయకొండలోని బీకే థ్రెషర్స్ ప్లాంట్లో ఫైర్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఫైర్ జరిగిన వెంటనే టంగుటూరు ఫైర్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన వెంటనే టంగుటూరు ఫైర్ స్టేషన్ వాళ్ళ వెహికల్ తీసుకొని బీకే థ్రెషర్స్ సింగరాయకొండలోని ఇండస్ట్రీకి చేరుకున్నారు. అప్పటికే ఏ షెడ్లోని బి షెడ్లోని టొబాకో బ్యారెన్స్ మంచి బాగా ఫైర్ అవుతున్నాయి. సో ఒక ఫైర్ ఇంజన్తో ఇది సరిపోదని చెప్పేసి ఒక అంచనాకు వచ్చి కొండేపి, ఒంగోలు, కందుకూరు, కావలి ఇంకా 4 వాటర్ ట్యాంకర్లు తెచ్చి పైన అదుపు చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పటికైతే లోపల హ్యూమన్ లాస్ అయితే ఏమీ లేదు. ఫైర్ కంట్రోల్ అవ్వడం జరిగింది. పక్కన వేరే షెడ్లకు దాన్ని పక్కకుండా దాన్ని కంట్రోల్ చేయడం అయితే జరిగింది. మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారము పిడుగులు పడిన తర్వాత రాత్రి 2 గంటల 3 గంటల సమయంలో 2 పిడుగులు ఏవో పడినాయని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. దాని ద్వారానే ఫైర్ అంటుకునిందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే లోపల షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందనేది ఈ ఫైర్ని ఆర్పిన తర్వాత దర్యాప్తు చేసి ఒక ప్రాథమిక అంచనాకు వస్తాము.
మొత్తం 1,60,000 టన్నుల బ్యారన్ ఏ అండ్ బి గోడౌన్స్లో ఉందని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని విలువ ఎంత అనేది ఇంకా ఒక మేనేజ్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన తర్వాత మీకు తెలియజేస్తాము. ఇప్పటికైతే ఎవరికి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.